సమయంలో ఎవరు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వాడకు తిరిగి ఏది అవసరం ఉందో తెలుసుకొని అడగకుండానే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఉండేటువంటి మన ప్రజాప్రతినిధుల యొక్క పనితీరు ఎలా ఉంది, వారి యొక్క మాట తీరు ఎలా ఉందో కూడా మీరు చూడాలి. ఎవరైనా ఒక ఆపత్తోటి నా దగ్గరికి వస్తే పార్టీ అని చూడలే, ఆయన ఎవరైనా చూడలే, కూర్చోబెట్టి వారికి ఉండే కష్ట నష్టాలు తెలుసుకొని చేయగలిగిన సహాయం చేసినాం. కానీ ఈరోజు అమ్మ చెప్తా ఉన్నది, నీకు 2 బెడ్రూమ్ లేదు, నా తలకాయ పోయినా రాదు, నీ తలకాయ పోయినా, ఎవరి తలకాయ పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ పదవి తీసేస్తే తప్ప ఖచ్చితంగా మేలు జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఈరోజు చాలా విషయాలు మరి మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది ఈరోజు వ్యవస్థలో. ఈరోజు దళారీ వ్యవస్థను పెంచి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అవినీతి ఈరోజు విలయతాండం చేసే విధంగా ఉన్నది. ఈరోజు గతంలో జరిగినటువంటి పనులకే శిలాఫలకాలు వేసుకుంటున్నారు, పనులు మాత్రం ముందుకు పోవడం లేదు. కాబట్టి భూపాలపల్లి సమగ్రాభివృద్ధిని ఆలోచన చేసి ఈరోజు భూపాలపల్లి టౌన్ గురించే కాదు, ఈ కింద నుంచి ఒక బైపాస్ రోడ్ తీసుకెళ్తే కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బైపాస్ రోడ్ శాంక్షన్ చేపిస్తే కూడా ఈనాటి వరకు కూడా పనులు జరగకుండా అడ్డుపడతా ఉన్నది ప్రభుత్వం, ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు. కాబట్టి వారికి సరి అయినటువంటి బుద్ధి రేపు ఎలక్షన్లో చెప్పాలి. ఖచ్చితంగా గెలవడం ద్వారా ఈ బైపాస్ పనులు కూడా మొదలు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మీ అందరికీ తెలుసు, మీరు అవకాశం ఇస్తే మేము కూడా ఆమెకు మున్సిపల్ చైర్మన్కి ఇస్తే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ రకమైనటువంటి సేవలు చేసిందో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి ఓట్లు ఎక్కువ ఉంటే మేము గెలవలేమని ఈ ఓట్ల నాటు ఆ ఓట్ల నీటు అన్నీ కూడా అతలాపతల కింద మీద చేస్తూ ఉన్నారు. నేను మొన్ననే జిల్లా కలెక్టర్ గారికి చెప్పి ఇవన్నీ కూడా సరి చేయమని చెప్పినాం. నాకైతే నమ్మకం లేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా అధికార పార్టీకి దాసంలాగా పనిచేస్తున్నారు తప్ప నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే పరిస్థితి లేదు. ఒకవేళ కనుక ఇదే పరిస్థితి ఉంటే మేము ఎక్కడికి కూడా పోరాటానికి కానీ అవసరమైతే న్యాయస్థానాలకు పోయినా ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మా కార్యక్రమం ఉంటుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నామనే మాటని సందర్భంగా గుర్తు చేస్తూ, తప్పకుండా రేపు మీ అందరికీ తెలుసు మనందరికీ పెద్ద పండుగ సంక్రాంతి పండుగ వస్తున్నది. కాబట్టి పండుగకు వచ్చినా రాకపోయినా మీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఈ పండుగలో అందరూ కూడా మంచిగా ఉండాలని, పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు వచ్చిన మా ఆడబిడ్డలకు, పెద్దలకు, యువకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.